కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం రింగారిట్ గ్రామానికి వెళ్లి సందర్శించారు తుడుందెబ్బ నాయకులు. అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. అటవీశాఖ అధికారులకు ఖబర్దార్, ఆదివాసులను అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు అన్నారు. అటవీశాఖ అధికారులు ఆగడాలపై తుడుందెబ్బ తిరుగుబాటు తప్పదు. అరెస్టులను విరమించి అక్రమ అడ్డదారులలో ఉంటున్న ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయకుంటే పోరాటం తీవ్రతరం చేస్తామన్నారు. వాంకిడి మండల కేంద్రంలోని వెలిగి గ్రామ పంచాయతీ పరిధి రింగారీట్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. గత వారం రోజుల క్రితము రింగారీట్ గ్రామ వాస్తవులు ఓవా రాము అదేవిధంగా లింగు అనే వ్యక్తులను వారి యొక్క చేను పక్కన ఏవో ముక్కలు నరికి ఉంటే ఎవరో నరికిన ముక్కలకు వీళ్లను అక్రమంగా అరెస్టు చేసి తీసుకెళ్లడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఈ రోజు మేము ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఏదైతే ఈ రోజు అమాయకులను ఆసరా చేసుకుని ఎవరో మేకలు మేపుకుంటూ వచ్చి చెట్లు నరికినందుకు వీళ్ల మీద నెట్టేయడం ఇది ఎంతవరకు సమంజసమని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా చూస్తే భారత రాజ్యాంగంలో మాన్యశ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కులలో ఒక చేనుంటే దాని పక్కన చెట్లు ఒక 75 చెట్లైనా కొట్టి వ్యవసాయం చేయొచ్చు, పర్యావరణాన్ని రక్షించవచ్చు అనేసి అందులో కూడా కల్పించడం జరిగింది. దాంతో పాటు పేసా యాక్ట్ 170 చట్టం 1996లో భారత పార్లమెంట్ ఆమోదంతో ఆదివాసులకు రక్షణ కల్పించడం జరిగింది. 5th షెడ్యూల్ ప్రాంతంలో మేకలు అటవీ ఉత్పత్తులు గొడ్లు అన్ని విధాలుగా అటవీ ఉత్పత్తులు కూడా సేకరించవచ్చు అనేసి ఈ యొక్క చట్టాలు చెప్తున్నప్పటికీ ఈ ఒక చట్టాలను తుంగల్లో తొక్కుతూ ఈ రోజున అక్రమ అరెస్టులు చేయడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దాంతో పాటు 2006 అటవీ హక్కు చట్టం ఉంది ప్రత్యేకించి ఆదివాసుల కోసం. వీటన్నిటిని కూడా తుంగలు తొక్కుతూ ఈ విధంగా అమాయకులను మభ్యపెట్టి ఎవరో కల్ప స్మగ్లింగ్ చేస్తారు, ఆదివాసులు అచ్చరే చేయరు. ఇలాంటి అమాయకులను ఆసరా చేసుకుని తీసుకెళ్లడం ఇది ఎంతవరకు సమంజసం అనేసి నేను కూడా ఈ సందర్భంగా మా యొక్క కులాం సంఘం దాంతోపాటు తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఎవరో బీట్ ఆఫీసర్ అనేసి అదేవిధంగా అమీన్ సాబ్ అనేసి కమాన గ్రామస్తులు తీసుకెళ్లడం జరిగింది. ఈ యొక్క వీళ్ల పేర్లేమో చెప్పడం, చేసేదేమో అనుభవించేటోడు ఇతరులు 10 బండ్లలో తీసుకెళ్లడం జరిగిందట. మన రింగారీట్ వాస్తవులు ముఖాముఖి మాట్లాడి వాళ్ళతో తెలుసుకోవడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాము. దాంతో పాటు ఎవరైతే రింగారీట్ వాస్తవులు ఉన్నారో మన రాము, లింగు వీళ్లను తక్షణమే విడుదల చేయాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రింగారీట్ గ్రామ వాస్తవులకు గ్రామానికి ప్రభుత్వం నుంచి రోడ్డు మంజూరు చేయడం జరిగింది. దాంతో పాటు ఒక బోరు మంజూరు కావడం కూడా జరిగింది. దీనికి పర్మిషన్ కావాలంటూ మేము ఇవ్వమంటూ ఫారెస్ట్ క్లియరెన్స్ లేవనేసి రోడ్డుని అడ్డుకోవడం జరిగింది. దాంతో పాటు వీళ్ళ నీటి సౌకర్యాన్ని కూడా నీరు తాగకుండా చేయడం చాలా సిగ్గుచేటు. అటవీ శాఖ అధికారులకు ఈ సందర్భంగా మేము ఖబర్దార్ చేస్తున్నాము. మా యొక్క హెచ్చరిక ఏంటంటే ఈ గ్రామ వాస్తవులను మొన్న అరెస్ట్ చేశారో వీళ్లను తక్షణమే విడుదల చేయాలి. లేని పక్షంలో మా యొక్క పోరాటాలు జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామనేసి మా యొక్క తుడుందెబ్బ నుంచి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. జై తుడుందెబ్బ, జై ఆదివాసి. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ, మండల కమిటీ మరియు కులాం సంఘం వారు కూడా కలిసి మేము కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలము వెలిగి గ్రామ పంచాయతీలోని మారుమూల గ్రామమైన రింగారీట్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఈరోజు ఇక్కడ సందర్శించడానికి కారణం ఏమిటంటే గత వారం రోజుల క్రితము ఖమన గ్రామానికి చెందిన
ప్రజలు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి యొక్క పేరు చెప్పి 2 సార్లు ఎడ్ల బండ్లతోని కలప మరియు వెదురు తర్వాత ఇతర వస్తువులు అడవి నుంచి నరుక్కొని వాళ్ళు కలపమట్లి నింపుకొని వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామస్తులు కూడా ఆ ఖమన గ్రామస్తులను ఆ కసలం బండ్లతో ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళని గుర్తుపడతారు. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి పేరు చెప్పే తీసుకుపోతున్నారు కాబట్టి ఈ విషయం ఫారెస్ట్ వారికి కూడా తెలిసే ఉంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. తర్వాత ఇక్కడ గతంలో ఇంతకు ముందు యాదవ్స్ సీజన్ల వారీగా 4-5 గుంపులుగా మేకలు గొర్రెలతోని ఇక్కడ వచ్చి ఈ అడవి ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలలో అడవుల ప్రాంతంలో ఈ చేన్ల పొంట ఉండి చిన్న చిన్న చెట్లను నరుక్కుండి వాళ్ళు మేకలను మేపడం జరుగుతున్నది. ఈ విషయం కూడా ఫారెస్ట్ వారికి కూడా తెలుసు, కానీ వారిని అదుపు చేయరు. కానీ ఈ విషయం ఏవైతే చెట్లను నరికిన విషయం ఏదైతే ఉన్నదో గ్రామస్తులే నరికినారని వీళ్ళని అమాయకుల ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కి వెళ్లి ఒకసారి కలిసి వద్దామనే నెపంతో వాళ్ళని అమాయకులను ముందు తీసుకెళ్లి అరెస్ట్ చేసి అక్కడ జైలులో పెట్టడం జరుగుతున్నది. మేము ఆదివాసులమే అసలు అడవిని కాపాడే వాళ్ళము. మాకు హక్కులు కూడా రాజ్యాంగం పరంగా కూడా మాకు హక్కులు ఉన్నాయి. ఎన్ని చెట్లను నరకాలి, ఏ చెట్లను నరకకూడదు, వాతావరణాన్ని కాపాడడము, మాకు అన్ని హక్కులు కల్పించబడినాయి. మేకలను పశువులను మేపడానికి కూడా మాకు చట్టాలు ఉన్నాయి, మాకు హక్కులు ఉన్నాయి. కానీ మా హక్కులను మేము కాపాడుకుంటూ మన జీవితాన్ని గడుపుతున్న సందర్భంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన హక్కులను కాలరాసి తుంగలో తొక్కి అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పటేల్ వాళ్ళని పెద్దలను తీసుకెళ్లి జైళ్లలో పెట్టడం అనేది చాలా దుర్భరమైన విషయము. ఇది సిగ్గుచేటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఏ మాత్రం తగ్గదు. ఇది చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉన్నది. వస్తే ఏదైనా న్యాయబద్ధంగా చూడాలి. ఇక్కడ ఏదైనా మేము కూడా ఇప్పుడు అడవిని మొత్తం సందర్శించినాం. ఎక్కడ కూడా మా గ్రామస్తులు రింగారెడ్డి గ్రామ ప్రజలు ఎవరు కూడా ఏ చెట్టు నరికినట్టు లేదు. ఏ దాఖలాలు వాళ్ళ ఇండ్లు చూస్తే దుర్భరమైన జీవితం. ఒక్కరి దగ్గర ఒక మంచి కూర్చోవడానికి ఒక కూర్చి లేదు, మంచం లేదు, ఇల్లు లేదు, ఏ వాకిల్ లేదు, ఏం లేదు. పూరి గుడిసెలలో జీవిస్తున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళ దగ్గర వచ్చి వీళ్ళు అజమాయిషి చెలాయించి వీళ్ళని భయభ్రాంతుల గురించి తుంగలతోకి కాలరాసి వీళ్ళని భయభ్రాంతుల గురించి జైళ్లలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మేము తప్పకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిలదీస్తాం. దీని మాత్రం ఈ విషయాన్ని వీరు ఏదైతే దుశ్చర్యలు చేపడుతున్నారో మన ఆదివాసులపై ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా తీవ్రంగా ఖండిస్తున్నాం. తుడుం దెబ్బ తరపున తప్పకుండా ఖబర్దార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బీట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసరు, తర్వాత డిఎఫ్ఓ తప్పకుండా ఈ విషయాన్ని ఎవరైతే తప్పు చేశారో లేదా అనేది ఈ విషయాన్ని తప్పకుండా సమాచారం వాళ్ళు ఇప్పుడే తప్పు ఎవరిది అనేది తప్పకుండా సమాచారం డిఎఫ్ఓ గారు కూడా మాకు తప్పకుండా వివరణ ఇవ్వాలి. లేని ఎడల కంపల్సరీ డిపార్ట్మెంట్ వారు సస్పెండ్ అయ్యేంత వరకు వారిపై చట్టరీత్యా మేము కేసు పెట్టి అట్రాసిటీ కేసు పెట్టడం తప్పకుండా చేస్తాము. తర్వాత తుడుం దెబ్బ తరపున మేము హెచ్చరించేది ఏమంటే తప్పకుండా మేము రేంజ్ ఆఫీసర్ని, డిఎఫ్ఓ ఆఫీసర్ను ఖండిస్తాం, ముట్టడిస్తాం తప్పకుండా. తర్వాత ఎవరినైతే జైలులో పెట్టిండ్రో, అనవసరమైన కేసులు తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టిండ్రో వాళ్ళని బేషరతుగా తప్పకుండా వారే విడిపించి వాళ్ళ యొక్క గ్రామానికి తీసుకొచ్చి వదిలిపెట్టేంత వరకు మా పోరాటం ఆగది తుడుం దెబ్బ తరపున. ఇది మాత్రం తప్పదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓర్చుకునేది లేదు. మేము ఈ మా హక్కులని మనం కాపాడుకోవడానికి మేము తప్పకుండా పోరాటం చేస్తూనే ఉంటాం. తప్పకుండా మన సమస్యలను పరిష్కరించేంత వరకు మాత్రం మేము ఊరుకునేది లేదు. ఇప్పటి నుండి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఎప్పుడైనా మా గ్రామానికి రావద్దు, వస్తే మాత్రం మంచితనంగా రావాలి. మన గ్రామ పెద్దల పర్మిషన్ తో తీసుకోవాలి. మనకు పేసా యాక్ట్ ప్రకారంగా తీర్మానం చేసుకుని రావాలి. తర్వాత పేసా చట్టం పరంగా మనకు చట్టబద్ధంగా వారు ఏదైనా పద్ధతి ప్రకారంగా వచ్చి ఏదైనా చేయాలనుకుంటే చేయవచ్చు. లేదంటే వారికి ఎటువంటి అవకాశాలు మాకు మన గ్రామాలలో గ్రామ పంచాయతీలో ప్రవేశించడానికి మేము కుదరదు. ఇటువంటి మేము కూడా తీర్మానం చేస్తాం. మేము కూడా ఇప్పుడు చాలా మందికి కొంచెం అమాయకులు ప్రజలని మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి ఇట్టి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖబర్దార్ ఇప్పటి నుండి ఎవరు కూడా ఇక్కడికి రావద్దు. వస్తే మాత్రం ఏ విధంగా రావాలి, ఏ విధంగా పోవాలా, మన ప్రజలు ఏం చేస్తున్నారు నిజాలు తెలుసుకొని ఏదైనా కేసులు పెట్టేది ఉంటే పెట్టుకోవాలా, లేకపోతే లేదు. ఖబర్దార్. జై ఆదివాసీ, జై తుడుం దెబ్బ. జై ఆదివాసీ. జై